జనరల్‌గా లైఫ్‌లో ఎన్నో కష్టాలు, సుఖాలు చూస్తాం. పని చేయడం కరెక్టా? పని చేయించడం కరెక్టా? అనేది చాలామందికి డౌట్ ఉందండి. కొంతమంది బాగా తెలుసు, కొంతమంది తెలీదు. పని చేస్తే మన ఫుల్ 24 అవర్స్ కాకుండా ఇద్దరు మనుషులు పని చేయగలుగుతాం మాక్సిమం. పని చేస్తే 100 మందితో, 1000 మందితో, వేల మందితో చేయించొచ్చు. సో, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పని చేయడం, పని చేయించడం. ఇండియాలో బిజినెస్ మెన్ వేరు, ఎంటర్‌ప్రెన్యూర్ వేరు. ఇప్పుడు కొంతమంది ఉన్నారంటే ఓన్లీ బిజినెస్ మ్యాన్ అంటారు. ఎంటర్‌ప్రెన్యూర్ అనేవాడు వేరుంటాడు. రతన్ టాటా గారు ఈస్ కాల్డ్ యాస్ ఎంటర్‌ప్రెన్యూర్. మిగతా కంపెనీస్ ఉన్నాయి బిజినెస్ అంటే అన్ని కాదు, కొన్ని కంపెనీలు. రిలయన్స్ ఉంది, అట్లా చాలా కంపెనీలు ఉన్నాయి. సో, బిజినెస్ మ్యాన్ వేరు, ఎంటర్‌ప్రెన్యూర్ వేరు. అట్లనే పని చేయడం వేరు, పని చేయించడం వేరు. సో, నేను అనేది ఏంటంటే పని చేయించేవాళ్ళు ఎవరంటే జనరల్‌గా కొన్ని కమ్యూనిటీలు మాత్రం స్ట్రిక్ట్‌గా ఫాలో అయితే వాళ్ళు పని చేయరు, కానీ పని చేసే వాళ్ళని మోటివేట్ చేస్తూ పోతుంటారు. మనం మోటివేట్ అవ్వం, కానీ మనం మోటివేట్ చేస్తూ పోతాం. ఎవరైతే మోటివేట్ చేస్తారో వాళ్ళు 100 మందితో, 1000 మందితో ఒకేసారి పని చేయించొచ్చు. వీళ్ళు సింగిల్ స్ట్రాటజీ ఇస్తారు, కాన్సెప్ట్ ఇస్తారు, పాలసీ చెప్తారు, ప్రొసీజర్ చెప్తారు. పని మాత్రం కింద వాళ్ళతో చేయిస్తారు. చేయించేవాడు గొప్పవాడు. ఎస్పెషల్లీ మార్వాడి కమ్యూనిటీ, గుజరాతీ కమ్యూనిటీలో ఈ ప్రాసెస్ బాగుంటుంది. జాయింట్ ఫ్యామిలీస్ మంచి ఫ్యాక్టర్ అయితే పని చేయించడం కూడా వాళ్ళ అలవాటు, హాబీ మాట. అంటే వాళ్ళకి తెలుసు రిజల్ట్స్ ఎలా తెచ్చుకోవడం పని వాళ్ళ దగ్గర అనేది క్లారిటీ ఉంది. మనకు తెలియదని కాదు, మనం ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో, పని చేయించడం కంటే పని చేయించడం మంచిది, పని చేయడం కంటే. పని చేయడం అనేది హార్డ్గా టైర్డ్ అయిపోతాం. ఒక రోజు, 2 రోజులు, 1 వీక్, 10 డేస్ హాలిడేస్ పని చేసి 10 రోజులు సెలవు పెట్టేస్తాం. పని చేయించడం నేర్చుకుంటే మీకు కంఫర్ట్గా మీకు కావాల్సిన రిజల్ట్స్ ఏంటి, మీ గోల్ ఏంటి, ఆ గోల్ అనేది ఎంప్లాయీస్ మైండ్లో కూర్చోబెడితే ఆటోమేటిక్గా దే విల్ గివ్ ది రిజల్ట్స్. సో, ఈ టెక్నిక్ తెలుసుకోవాలండి. బిజినెస్లో పైకి రండి, రియల్ ఎస్టేట్లో కూడా మీరు పైకి రావాలంటే యూ షుడ్ నో హౌ టు గెట్ ది థింగ్స్ డన్ బై ది జూనియర్స్. జూనియర్ ఫ్రెషర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పని ఎలా చేయించుకోవాలో తెలియాలి. అది తెలియాలంటే మీకు పని మీద క్లారిటీ ఉండాలి. రోల్ క్లారిటీ, గోల్ క్లారిటీ లేకపోతే మాత్రం మీరు పని చేయలేరు. థ్యాంక్ యూ.